ధన్యవాదాలు సార్. సార్ ఇప్పుడు ఉపాధ్యాయ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అంట. మన సమాజం గురువుకి అటువంటి స్థానం ఇచ్చింది. అటువంటి గురువుని సారాయి దుకాణాల్లో ఎవరన్నా పెడతారండి? ఎవరన్నా అసలు ఊహిస్తారండి? సారాయి దుకాణాల్లో కరోనా సమయంలో లైన్ల యొక్క క్రమబద్ధీకరించి వాళ్ళని పెడతారా? బాత్రూముల దగ్గర మీరుండి అక్కడ ఫోటోలు తీసి పెట్టండి అని చెప్పి పెడతారండి ఎవరన్నా? ఏ స్కూల్లో వేరే స్టాఫ్ ఉంటారా అండి? అయ్యాలు ఉంటారు కదా, వేరే స్టాఫ్ ఉంటారు కదా. ఏ రకమైన ఒత్తిడి గురి చేశారండి? ఏ రకమైనటువంటి ఇబ్బందులు గురి చేశారండి వాళ్ళని? సో నేనేదేంటంటే ఉపాధ్యాయ వృత్తి మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి భావన అయితే లేదు. అందుకని ఈ రోజు దాన్ని కొనసాగిస్తూ ఈరోజు ఏం ప్రచారం చేస్తున్నారండి? పేకాట రాయుళ్ళకి ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చారండి. పేకాట రాయుళ్ళు ఏం మాట్లాడతారంటే వాళ్ళ పేపర్లో అండి మొన్న 8వ తారీఖు పతాక శీర్షికలో పేకాట రాయులకి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి ఆ శిబిరాల దగ్గర లూడోను పేకాట ఆడుకుంటున్నారు. లూడోను పేకాట ఆడుకునే వాళ్ళు ఉపాధ్యాయ ఉద్యోగులు ఇచ్చారంటండి. ఎంత అవమానకరం అండి, ఎంత దుర్మార్గమైన మాటలండి. అసలు పేకాటకి ఉపాధ్యాయ వృత్తికి ఏంటంటే సంబంధం? అసలు ఉందా? అసలు పేకాటకు ఉందా? అసలు బ్రిడ్జ్ కదా ఉంది, ఎక్కడ ఏ రాష్ట్రం లేనిది అంట. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అండి డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్, మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ పెన్షన్ లో ఇది 2024లో ఇచ్చినటువంటి సర్క్యులర్. ఎటువంటి వ్యక్తులకి రిక్రూట్మెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇవ్వచ్చు దాని సర్క్యులర్ లో ఇక్కడ చూడండి షెడ్యూల్లో బ్రిడ్జ్ గేమ్ అనేది 11th ప్లేస్. బ్రిడ్జ్ గేమ్ అనేది 11th ప్లేస్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 2024లోనే ఇచ్చారు సర్క్యులర్. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్క్యులర్ 2024-25లో ఇది స్పోర్ట్స్ పాలసీ దానిలో ఎక్కడ పెట్టారు బ్రిడ్జ్ అనేది? కేటగిరీ ఏలో ఇక్కడ 36 ఉన్నాయి, 36లో ఎక్కడా బ్రిడ్జ్ లేదు. తర్వాత కేటగిరీ బిలో 4వ ప్లేస్, అంటే 40వ ప్లేస్. కేంద్ర ప్రభుత్వం 11వ ప్లేస్ పెడితే రాష్ట్ర ప్రభుత్వం 40వ ప్లేస్ పెట్టింది. ఇక ఎక్కడ లూడో లేదు, పేకాట లేదు. అంటే లేని లూడో గురించి, లేని పేకాట గురించి బ్రిడ్జ్ దానికి లింకప్ చేస్తూ ఏ రకమైన అబద్ధ అసత్య నాకు తెలియదు. అసలు రాష్ట్రంలో బ్రిడ్జ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా శాఖ ఉంది కదా, ఏం చేస్తున్నారు అలా? వాళ్ళు ఏమన్నా ఈ గత 2 నెలలుగా అసలు బయటికి రారేంటి? చెప్పరేంటి? బ్రిడ్జ్ మాట్లాడారు కదా. శాప్ ఎండి కాదండి, నేను బ్రిడ్జ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు ఏషియా గేమ్స్ లో గోల్డ్ మెడల్ సంపాదించామండి భారతదేశం నుంచి. ఇది ఇండోనేషియా జరిగిన 2018లో గోల్డ్ మెడల్. రన్నర్ అప్ గా 2nd ప్లేస్ చైనా, 3rd ప్లేస్ ఇండోనేషియా వచ్చింది. అలాగే అనేక మంది మెడల్స్ పొందుతున్నారు. అంటే ఒక క్రీడను కూడా అవమానిస్తూ, ఉపాధ్యాయులు అవమానిస్తూ బ్రిడ్జ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు విశాఖపట్నంలో ఉన్న వాళ్ళు వాల్టేర్ క్లబ్ బ్రిడ్జ్ ఫెడరేషన్ మొన్న ఏదో డిసెంబర్ 2025లో స్పోర్ట్స్ నిర్వహించారు. వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. ఏమైనా నీకు బుద్ధి ఉందో బుద్ధి లేదా? బ్రిడ్జ్కి ప్యాకాట్కి తేడా తెలియదా నీకు? మాది ఎంతో ఉన్నతమైన గేమ్ అని చెప్పాలి కదా. వాళ్ళు బయటకు రారు. ఈ రోజు ఉపాధ్యాయుల్ని, రిక్రూట్ అయిన ఉపాధ్యాయులందరినీ అవమానకరంగా మాట్లాడుతుంటే తప్పనిసరి పరిస్థితుల్లో కర్నూలులో కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర వచ్చి గలమెత్తారు ఉపాధ్యాయులు. నేను వాళ్ళకి సెల్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక అబద్ధాన్ని, ఇది మనకి వేమ శతకం ఉంటది, రాగమును అతిశయ తినక తినక వేపు తీయనగును సాధనమును పనులు సమకూడదర్లేను. దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పి నిజం చేసే ప్రయత్నం చేయాలని చూస్తున్నారు. సో ఏదైతే ఉద్యోగాలు వచ్చాయో 16,000 మందిని వాళ్ళని అవమానించే విధంగా చేస్తే వాళ్ళు ఈ రోజు కర్నూలు బయటకు వచ్చారు. రేపు కాకినాడలో కూడా బయటకు వస్తారు. కర్నూలు వస్తారండి. ఆత్మవిమర్శనం ప్రతి ఒక్కరు బయటకు వస్తారండి. అయితే జగన్ గారు ఒక డేంజరస్ గేమ్ మాత్రం ఆడుతున్నారు. నేను ఒకటి గుర్తు చేస్తానండి. 2022లో జగన్ గారి ప్రభుత్వంలో 10th క్లాస్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ ఎన్ని లీక్ అయినాయి కదండి. లీక్ అయినప్పుడు గంటల వ్యవధిలోనే 10 గంటలకు ఎగ్జామ్ స్టార్ట్ అయితే 10 గంటల నుంచి వాట్సాప్ గ్రూపుల్లో వచ్చేసినాయి కదా. సాయంత్రం అంతా రాష్ట్రం అంతా రచ్చరచ్చ అయిపోయింది కదా. ఆ రోజు బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన్ని నిలదీసి ఏంటిది అంటే 70 మందిని అరెస్ట్ చేశారు, దానిలో 50 మంది ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. అయితే బొత్స సత్యనారాయణ గారిని మీరు రిజైన్ చేయమంటే, అబ్బాయి నా తప్పే ఉంది దాంట్లో, అది లీకేజ్ కాదు, మాల్ ప్రాక్టీస్, ఉపాధ్యాయులే కావాలి ఫోటోలు తీసి, నేను ఎందుకు రాజీనామా చేయాలి అని చెప్పి అన్నారు. ఈ రోజు బొత్స సత్యనారాయణ గారికి చెప్పండి, ఈ డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేసి సంవత్సరం అయింది కదా, ఏ ఒక్క పేపర్ అన్న ఆధారం, అసలు పేపర్ పెట్టాక పేపర్ ఉంటే కదా అక్కడ
విచిత్ర పేపరే లేదు అక్కడ. అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అది. 45,000 ప్రశ్నలు ఉన్నాయి డిఎస్సీలో. మీరంటే 10th క్లాస్ పేపర్ వచ్చింది బయటికి. ఇక్కడ పేపర్ కూడా రాస్తాడు, ఏది పేపరే లేదు కదా. పేపరే లేకపోతే లీక్ అంటున్నారు బొత్స గారు మీరు. ఆ రోజు పేపర్ బయటకు వస్తే నా తప్పు లేదు, నేను రాజీనామా చేయరన్నారా? ఈ రోజు ఏం బయటకు వచ్చిందని చెప్పి మీరు రాజీనామా అడుగుతున్నారు లోకేష్ గారిని? ఏం బయటకు వచ్చింది? సంవత్సరంలో ఏదైనా బయటకు వచ్చిందా? ఎగ్జామ్ అప్పుడు ఏమైనా వస్తాయా, లేదా ఎగ్జామ్ అయిపోయి సంవత్సరానికి వస్తాయా? ఎందుకు అబద్ధ అసత్యాలు ప్రచారాలు చేస్తారు? లీకేజీ అని సంవత్సరం దొంగపడ్డ ఆనందానికి కుక్కలు మురుగుతాయి. అంటే ఎగ్జామ్ అయిపోయి సంవత్సరం మనిషి పార్టీ మురుగుతున్నారు. ఇది డేంజరస్ గేమ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఏంటంటే, ఓకే ఇప్పుడు దీనికి డిఎస్సికి అప్లై చేసిన వాళ్ళు 5.5 లక్షల మంది అప్లై చేశారు. దానిలో విడతల వారుగా ఫిల్టర్ అయ్యి 16,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఈ 16,000 మంది కుటుంబాలు లేదు. దీనిలో అవకతవకలు జరిగాయని అబద్ధ అసత్య ప్రచారాలు చేస్తే మిగతా 5,30,000 కుటుంబాలు ఉన్నారు చూసారా, వాళ్ళలో అభద్రభావం లేకపోతే అనుమానాలు రేకెత్తించి ఉంటుంది సార్. క్లాస్ లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఒకటి వస్తుంటాడండి. ఎవరన్నా టీచర్ 10th ప్లేస్ వచ్చినోడికి లేకపోతే 11th ప్లేస్ వెళ్ళి, ఎరా సురేష్ నీకు ఆ పలానా హిందీలో 2 మార్కులు తక్కువ వేశారు, నీకు రావాలి, యాక్చువల్ గా రావడం వల్ల నువ్వు 3rd ప్లేస్ రాలేకపోయావు అని 1కి 10 సార్లు చెప్పారు అనుకోండి. స్టూడెంట్స్ అందరూ కూడా డౌట్ పడతారుగా. అలా డౌట్లు రేకొచ్చి పాప మిగతా స్టూడెంట్స్ అందరూ వాళ్ళకి తెలుసు ఏం జరిగింది. మళ్ళీ అక్టోబర్ లో వచ్చి మెగా డిఎస్సి కోసం రెడీ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లికి బెచ్చమైనట్టుగా మెగా డిఎస్సి కండక్ట్ చేయని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మీద ఎటువంటి అనుమానం లేదు. ఈయన అబద్ధాలు చెప్తున్నాడు. ఎప్పుడు ఇస్తాడు? ఎన్నికల 2 నెలల ముందు నోటిఫికేషన్ ఇస్తాడు ఆయన. ఇస్తాడు. అయితే కొన్ని మంది ఉంటుంది కదా సార్ అనుమానాలు ఉన్నవాళ్ళు. దానిలో వాళ్ళకి ఇంకా చేసి చెప్పి వాళ్ళందరినీ నా కోడ తెచ్చుకోవాలి అని విశ్వ ప్రయత్నం చేస్తారు. ఈ రోజు చూడండి శిబిరంలో ఒక్కరు కూడా లేదు. డిఎస్సీ రాసి మన గుండు గుయించారని చెప్పి విజయనగరంలో పతాక డిగ్రీ లేదు కదా, అసలు డిగ్రీ లేదట. ఇక్కడ ఉన్న బ్యాచ్ అందరూ వైసీపీ బ్లేడ్ బ్యాచ్ లేకపోతే గంజాయి బ్యాచ్, జన్ జే బ్యాచ్, జన్ జీ బ్యాచ్ అని చెప్పుకున్నారు. జన్ జీ కదా, జన్ జగన్ బ్యాచ్, జన్ గంజాయి బ్యాచ్, ఈ బ్యాచ్ ఆక్తాయి బ్యాచ్. మనం చూసాం కదా దేవరపల్లిలో ఈ ఆక్తాయి బ్యాచ్ వెళ్ళి కూరగాయలు రోడ్డు మీద మొత్తం మందు కొట్టేసి కూరగాయలన్నీ గడ్డ మునీశ్వరాన్ని యాక్షన్ చేస్తే ఆయన చనిపోయారు పాపం. అక్కడ దేవరపల్లి దగ్గర ఆ కూరగాయల వ్యాపారి బండి మీద వస్తే గుద్దేసి చనిపోయాడు. ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీకి క్షమాపణ చెప్పలేదండి. ఇలా జనాల్ని చంపేస్తున్నటువంటి వ్యక్తులు అంటే అనకూడదు కానీ ఆయన బయటికి వెళ్తే ఏంటో మరి ఏదో ఒకటి జరుగుతుంది. ఇప్పటి వరకు బయటికి వెళ్ళిన యాత్రల్లో ఏదో రూపంలో ఎవరో ఒకరు చనిపోయారు. బంగారపాళ్యం యాత్ర తీసుకున్నా, మొన్న పొగాకు తీసుకున్నా, అంతకుముందు మిర్చి యార్డు గొడవ తీసుకున్నా. ఓకే సాహెబ్ గారు, ఇప్పుడు ఇక్కడ 2 అంశాలు సార్. ఒకటి, ప్రభుత్వం చాలా